నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఈరోజు వచ్చేసి మనం నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇంకొక షాపింగ్ వీడియో అనమాట. సో చాలామంది అడుగుతున్నారండి, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి హ్యాపీగా ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళినట్లయితే పక్కా వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటారు కాబట్టి సో మనకి అన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడైతే ఉంటాయి. డ్రెస్సెస్ కూడా వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి సో వాళ్ళ డ్రెస్సెస్ కూడా మన దగ్గర సేల్ చేశారనమాట. నాకు ఫస్ట్ దీంట్లో బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట. చాలా కలెక్షన్ ఉందండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా పండగ చేసుకోవచ్చు, అంత బాగుందన్నమాట. సో చూపిస్తాను నేను క్లియర్గా అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీతో అయితే ఒకసారి షేర్ చేసుకుంటాను, చూసేయండి. బోర్గా ఫీల్ అవ్వకండి ఎందుకంటే కొంచెం వీడియో పెద్దగానే ఉంది. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చాలామంది పట్టు శారీస్ పైన ఈ థ్రెడ్ బ్యాంగిల్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, వీడియోస్లో కూడా ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తాయి అనమాట. సో మన హ్యాండ్స్ మనం చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ సేల్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీ శారీలో మ్యాచ్ అయ్యేవి తీసేసుకోవచ్చు. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా వచ్చైతే షాపింగ్ చేసుకోండి. మీ పట్టు శారీస్, హాఫ్ శారీస్ పైనకి, లాంగ్ ఫ్రాక్స్ పైనకి, ఎథ్నిక్ వేర్ పైనకి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా షెల్స్తో అంటే గవ్వలతో కూడా చేశారు, భలే ఉన్నాయి. ఇవేమో కాసుల పేరు ఉంటుంది కదండి, కాసులు ఉంటాయి కదా, సో వాటితో చేశారనమాట. భలే అనిపించింది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. ఇవి మొత్తం అంతా గవ్వలతో చేశారు, బాగున్నాయి. ఇవి మొత్తం అంతా థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఏవైనా 200, 150 అలా చెప్పారు. సో బార్గెన్ చేసి ఇంకొంచెం తగ్గిస్తారు. మనకి స్ట్రీట్ షాపింగ్లో అయినా ఇలా ఎగ్జిబిషన్స్లో అయినా ఫస్ట్ బార్గెన్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో అది ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట. ఇవేంటి అంటే మనకి డ్రెస్సెస్ పైన, ఫ్యాన్సీ శారీస్ పైన భలే ఉంటాయి అసలు. ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ పైన కూడా చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. సో మనకైతే హైదరాబాద్లో నార్మల్గా ఇవి ఎక్కువగా దొరకవండి, బట్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటారు కాబట్టి మనకి ఇప్పుడే నాంపల్లి ఎగ్జిబిషన్లోనే చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు నచ్చినన్ని కొనుక్కోండి. ఎందుకంటే మనము ఫొటోస్ ఇంకా వీడియోస్ అట్లాంటివి దిగుతూ ఉంటాం కదా, వాటిపైన చాలా అసలు లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట వీటిని వేర్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పీసెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మీకు మొత్తం అంతా వీడియోలో చూపిస్తాను. సో ఇదంతా మనకి ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. లోపల కంటే కూడా ఎంట్రన్స్లోనే కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా బ్యాగ్స్ అనమాట. ఇవి మనము శారీస్ పైనకి అట్లా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ పైన కూడా బాగుంటాయి అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్పారండి. 100 రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్న పౌచెస్ అయితే 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. సో నేను విజిట్ చేసిన స్టోర్స్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటివి అనమాట. చిన్న స్టడ్స్ ఇంకా చిన్నవి బాగున్నాయి అసలు. పిల్లలకైతే, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే భలే క్యూట్గా ఉంటాయి. ఏవి తీసుకున్నా 100 రూపీస్ అట్లా చెప్పారు. ఇంకొంచెం ఎక్కువ బార్గెన్ చేస్తే 80 రూపీస్కి అట్లా ఇస్తారేమో. ఇక్కడైతే నేను 2 పైస్ అలా తీసుకున్నాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. డైలీ వేర్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి నుమాయిష్ టైమింగ్స్ వచ్చేసి 3 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ షాప్ చేయాలి అనుకుంటే మాత్రం ముందుగానే వెళ్ళండి. ఒక 2:30 లోపల అక్కడ రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. నాకు తెలిసి బస్సెస్ కంటే కూడా మెట్రో చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్లేసెస్ నుంచి కూడా మనకి మెట్రో అవైలబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా మెట్రోలో రావడం నాకు చాలా సేఫ్ అనిపించింది. నేనైతే ఎల్బీ నగర్ నుంచి మెట్రోకే వెళ్ళానండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎల్బీ నగర్ నుంచి మెట్రో స్టేషన్లో ఎక్కేసి మనం గాంధీ భవన్కి టికెట్ తీసుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ ఆపోజిట్లోనే దిగుతాం అనమాట. ఇక్కడ మనకి చాలా షాపింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనుకుంటా మేబీ, నాకు తెలిసి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అట్లాంటివి ఉన్నాయి. అవి కూడా 120 అలా చెప్పారు, 150 చెప్పారు. 120కి అట్లా ఇస్తా అని చెప్పారండి. ఇక్కడైతే నాకు ఇవి ఎంత బాగున్నాయో అసలు, చాలా క్యూట్గా అనిపించాయి. దీనికి తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచే వస్తాం కదా, సో అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే మనకి ఏవైతే కావాలి అనుకున్నామో అవి ఫస్ట్లోనే ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకోండి. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చీకటి అవుతుంది కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, సో ఓపిక కూడా ఉండదు. ఇక్కడ చూసారు కదా, పీచ్ మిఠాయి అనమాట. మా దీన ఫేవరెట్ అసలు, చాలా బాగుంది. 20 రూపీస్ అంటండి.
ఇంకా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే మనకి లోపలైతే ఇంత కలెక్షన్ అయితే లేదండి. లోపల ఎగ్జిబిషన్ లోపల ఇంత కలెక్షన్ అయితే నేనైతే చూడలేదు. బయట మాత్రం చాలా కలెక్షన్ ఉంది. ఒకవేళ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే మాత్రం రీజనబుల్ ప్రైజెస్‌లో బయటనే తీసుకోండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ప్లస్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మనకి లోపల ఇంత కలెక్షన్ అయితే లేదు. సో, ముందుగా అంటే ఎంట్రన్స్‌లోనే ఇట్లా మొత్తం అన్నీ చాలా స్టాల్స్ పెట్టారనమాట. చాలా డిఫరెంట్ చాలా ఇయర్ రింగ్స్ కానీ, నెక్ పీసెస్ కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. నాకైతే చాలా నచ్చాయండి. ఎందుకంటే మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అన్ని డ్రెసెస్ పైనకి, అన్ని శారీస్ పైనకి సెట్ అవుతుంది. సో, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయండి. 80 రూపీస్ నుంచి 100, 120 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. సో, మన బార్గెన్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎంత ఎక్కువగా బార్గెన్ చేయగలిగితే మనం అంత ఎక్కువ షాప్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం షోకేస్‌లో పెట్టుకోవడానికి, అట్లా షెల్ఫ్స్‌లో పెట్టుకోవడానికి బాగున్నాయన్నమాట. ఇవి కూడా అంతే 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. 300 ఆ రేంజ్ వరకు చెప్పారు. ఇక్కడ చూసారా, చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇదైతే భలే అనిపించింది నాకు. మా దీనా పాపకి ఇట్లాంటివి కొంచెం కలర్ఫుల్‌గా ఇట్లాంటివి చాలా ఇష్టం. బట్ తను చాలా చిన్న పాప కదా! సో, తనకి ఇప్పుడే ఇంత పెద్దవి పెడితే చెవులు తెగుతాయి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. నేను ఇట్లాంటి కలెక్షన్ ఏంటి అంటే గోవాలో తీసుకున్నాను. గోవాలో నేను షాపింగ్ చేసినప్పుడు ఇట్లాంటి కలెక్షన్ తీసుకున్నాను. మళ్ళీ నాకు హైదరాబాద్‌లో ఎక్కడ కనిపించలే. బట్ మళ్ళీ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కనిపించింది. చెప్పాను కదా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తారని. మనకి మళ్ళీ ఇట్లాంటివైతే ఇక్కడ హైదరాబాద్‌లో అయితే దొరకవండి. సో, కావాలి అంటే ఇంకా మనకి జస్ట్ ఓన్లీ ఒక 15 డేస్ అట్లా ఉందనుకుంటా టైము. ఎందుకంటే ఫెబ్ 15th వరకే ఉంటుందన్నమాట నాంపల్లి ఎగ్జిబిషన్. సో, ఎవరికైతే వీలుంటుంది అనుకుంటున్నారో, ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడే ఫాస్ట్‌గా వెళ్ళేసి అయితే షాపింగ్ చేయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 100, 120 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఆన్లైన్‌లో నేను ఇట్లాంటివే సేమ్ 200, 250, 300 ఆ రేంజ్‌లో చూసానన్నమాట. వీళ్ళైతే నాకు చాలా రీజనబుల్ ప్రైజెసే చెప్పారనిపించింది. హ్యాపీగా కావాలి అనుకున్న వాళ్ళు, శారీస్ పైనకి మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్‌గా అనుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోండి. అక్కడ చూసారు కదా, బ్లూ కలర్‌వి సేమ్ మొత్తం అంతా అవి మనకి బిగ్ బాస్ సింబల్ లాగా ఉందనమాట. భలే అనిపించాయండి ఇట్లాంటి కలెక్షన్ చూసినప్పుడు. సో, మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువగా ఉంది అని చెప్పాను కదండీ! అక్కడ ఏంటి అంటే ఏ స్టాల్‌లో ఎక్కడ చూసినా గానీ మనకి 100 రూపీస్ అలా చెప్తారనమాట. మనము బార్గెయిన్ చేసేదాన్ని బట్టి మనకి 80 రూపీస్‌కి కూడా అట్లా ఇస్తారు. సో, ఇక్కడ బాందిని డ్రెసెస్ అనమాట. ఇవి చూసారు కదా, ఇవి మనకి 3 పీసెస్ అండి. అంటే చున్నీ, బాటమ్ ఇంకా టాప్ మొత్తం అంతా కలిపి మనకి 400 అలా చెప్పారు. బట్ బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారంట. ఈ చున్నీస్ ఏది తీసుకున్నా 200 అలా చెప్పారు. లాస్ట్ ప్రైస్ వచ్చేసి 150కి ఇస్తా అన్నారు. ఇంకా మనకి లోపలికి ఎంట్రన్స్ అవ్వలేదు, బయటనే అనమాట ఈ స్టాల్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సెస్ అట్లాంటివి అన్నీ పెట్టారండి. బట్ నాకు ఎందుకో ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది. అందుకే నేను అసలు ఏమీ తీసుకోలేదు. బట్ చూద్దాం అసలు ఎంత కాస్ట్ చెప్తారు ఏంటి అని. బట్ కొంచెం హెవీ కాస్టే చెప్పారండి. నేను అడిగాను, ఇదంతా ఓల్డ్ స్టాక్ లాగా ఉంది, అంత కాస్ట్ చెప్తున్నారు అంటే, లేదు మేడం అని చెప్తున్నారు. ఎవరైనా అంతే చెప్తారు కదా. సో, ఇక్కడ వచ్చేసి వాల్ పేపర్స్ అనమాట. ఇవైతే చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే 9 మీటర్స్ అట్లా వచ్చేసి మనకి 170 రూపీస్కి అట్లా ఇస్తా అన్నారండి. బట్ చాలా రీజనబుల్ అనిపించింది. ఆన్లైన్లో మినిమం 250 రూపీస్ అనమాట. మనము వాల్‌ని ఏదైనా అట్లా డిజైన్ చేసుకోవాలి, కొంచెం దాన్ని మోడిఫై చేసుకోవాలి అంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా తీసుకోవాలి. లాస్ట్ టైమ్ నేను షూట్ చేస్తున్నా అని చెప్పేసి తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం పక్కా తీసుకుంటాను. ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి, కిడ్స్‌కి సంబంధించినవి. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అట్లాంటివి. ఏది తీసుకున్నా 70 రూపీస్ అట్లా చెప్పారు. చాలా రీజనబుల్ అనిపించిందండి. సో, ఈ స్టాల్‌లో వచ్చేసి మనకి మొత్తం అంతా కిడ్స్ రిలేటెడ్ అనమాట. సో, స్టేషనరీకి సంబంధించినవి అంటే కంబాక్సెస్, ఇంకా వచ్చేసి ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, సో, అట్లాంటివి, స్కెచ్ పెన్సిల్స్, ఇంకా చాలా అంటే మొత్తం అంతా స్టేషనరీకి రిలేటెడ్‌గానే ఉందన్నమాట. సో, నేను ఇప్పుడు చూసేవైతే మొత్తం అంతా గర్ల్స్‌వి అండి. మొత్తం అంతా క్లిప్స్ అట్లాంటివి, హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయి. సో, బాగున్నాయి. ఇక్కడ మొత్తం అంతా డైరీస్ ఇట్లాంటివి చాలా బాగున్నాయి. పిల్లలకి తీసుకోవాలి అంటే బ్యాగ్స్, లంచ్ బాక్స్‌లు ఇట్లాంటివి, లంచ్ బ్యాగ్‌లు అట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. రీజనబుల్‌గానే అనిపించింది.
సో, నేనైతే ఎగ్జాక్ట్‌గా 3:00 అట్లా వెళ్ళాను కాబట్టి షాప్స్ ఇంకా చాలా వరకు ఓపెన్ అయ్యాయి. ఇంకా ఓపెన్ గూడా చేస్తున్నారనమాట. సో, చూడండి ఇట్లా మనం లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటే ఇక్కడ మొత్తం అంతా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం అంతా షాప్సే ఉంటాయి. స్టాల్స్ ఇట్లా పెట్టి ఉంటాయనమాట. ఆక్స్‌ఫర్డ్ జ్యువెలరీ కొనాలి అనుకున్నోళ్ళు, లేదు అంటే ఇంకేదైనా షాప్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మనకి అక్కడ ప్రైస్ కొంచెం రీజనబుల్‌గా ఉంది అంటే పక్కా అక్కడ తీసుకోండండి. ఇంకా ముందుకు వెళ్తే చాలా బావుంటుంది అనైతే అస్సలు అనుకోకండి. ఇక్కడ చూసారు కదా సాఫ్ట్ టాయ్స్ అనమాట. చాలా బాగున్నాయి అసలు. మనకి మాల్స్‌లో ఎలా అయితే ఉంటుందో క్వాలిటీ సేమ్ అలాగే ఉందండి. ఏది తీసుకున్నా 150, 200 రూపీస్ అలా చెప్పారు. మనకి ఇవే ఇంకా మాల్స్‌లో అయితే ఈజీగా 600, 700, 800 కూడా చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగున్నాయి అసలు. చాలా సాఫ్ట్‌గా ఉంది అంటే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. సో, అందుకేనేమో సాఫ్ట్ టాయ్స్ అంటారు. ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్. ఇందులో మనం ఏం తీసుకున్నా కానీ 50 రూపీసే అంటండి. చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ఒక 3 ప్లేట్స్ అట్లా తీసుకున్నాను. ఒకవేళ మీకు చాలా నచ్చి అక్కడే తీసుకోవాలంటే తీసేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అంటే తీసుకోండి. ఎందుకంటే మనం ముందుకు వెళ్దాము, అక్కడ ఇంకొంచెం తక్కువ ఉంటుందేమో ప్రైస్ అని అస్సలు హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే అన్ని ప్లేసెస్‌లో చాలా మాక్సిమం అందరూ ఒకే ప్రైస్ అలా మెయింటైన్ చేస్తుంటారనమాట. మనం మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాంలే అంటే అస్సలు కుదరదనమాట. ఎందుకంటే మనకొచ్చేటప్పటికి అసలు ఓపిక ఉండదు. ఇంకా తీసుకునే ఛాన్స్ రాదనమాట. సో, అందుకే మీకు ఎక్కడ ఏ ప్లేస్‌లో అయితే అది నచ్చుతుందో అక్కడ తీసేసుకోండి. బార్గెయిన్ చేసి కొంచెం రీజనబుల్ అనిపిస్తే మాత్రం పక్కా తీసుకోండి. సో, ఇక్కడ చూసారు కదా కలెక్షన్ అయితే నేను ఇంకా ముందు ముందు వీడియోస్‌లో చాలా కలెక్షన్ పెడతానండి. నాకు ఈ పింక్ వన్ కూడా చాలా నచ్చాయి. చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట కలెక్షన్ అయితే. నేను మాక్సిమం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మీతో ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా వరకు షూట్ చేశాను. బట్ అంతా ఒకే వీడియోలో అయితే చూపించలేను కదా! అందుకే నేను పార్ట్స్ లాగా చేసేసి పెడుతున్నాను. నాంపల్లి ఎగ్జిబిషన్ షాపింగ్ అంతా చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారండి. అందుకే ఇంకా ఫాస్ట్‌గా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు కదా నెక్ పీసెస్ కూడా మనకి 150, 200 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. సో, నచ్చితే ఇంక తీసేసుకోండి. బావుంది కలెక్షన్ అయితే చాలా బావుంది. సో, నాకు ఆక్స్‌ఫర్డ్ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే మంచిగా స్టైల్ చేయొచ్చు వీటితోటి. సో, నాకు ఇంత కలెక్షన్ కనిపించే లోపల అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదన్నమాట. చాలా చాలా బాగుంది. నా దగ్గర ఆక్స్‌ఫర్డ్ జ్యువెలరీ కలెక్షన్ చాలానే ఉంటుంది. మీతో అయితే షేర్ చేసుకుంటాను. అసలు ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోలాగా చేసి అయితే పెడతాను, చూసేయండి, మిస్ అవ్వకండి. సో, నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవుతుంటే ఏం చేయాలో తెలుసు కదా! ఫస్ట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరన్నా యూజ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో, ఇది చూసారు కదా! ఇది నేను మీషోలో కూడా చూసానండి. బట్ ఇక్కడ వచ్చేసి 150 రూపీసే చెప్పారు. మీషోలో 250 ఆర్ 300 అరౌండ్ అలా ఉందన్నమాట. సో, చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇంత కలెక్షన్ చూసే లోపల అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. బట్ చాలా బాగున్నాయి అన్నమాట. సో, చూసారు కదా! నేను ఒరిజినల్ ఆడియో పెడితే వైబ్ మొత్తం అలా ఉంటుందన్నమాట. సో, అందుకే నేను మ్యూట్ చేసేసి అదంతా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పేసి. సో, చూసారు కదా! నా వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.